హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇక కన్నా వచ్చి మాధవ్తో అంటుంటాడు, నాకు చూసావా వదిన వాళ్ళకి మ్యారేజ్ చెప్పి ఫంక్షన్ అయితే బెలే చేశాం కదా, అసలు వీధిలో వాళ్ళంతా వచ్చేసి ఎంత హ్యాపీగా ఉన్నారో, అసలు ఇప్పుడు వీధిలో అయితే తలెత్తుకొని పోవాలనిపిస్తుంది అన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని అన్న వాళ్ళని హనీమూన్కి పంపిద్దామన్నా అంటే, ఒరే నువ్వు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడరా అంటే, అన్న నేను కాలేజీకి కూడా పోతున్నానన్నా, నేనేం చిన్నపిల్లని కాదన్నా అని అంటాడు. ఆ తర్వాత ఎలాంటి ప్లేస్ అంటే అన్న బాగా చల్లగా కూల్ గా ఉండాలన్నా అలాంటి ప్లేస్ కి అయితే మనం పంపిద్దామన్నా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత అన్న ఇప్పుడు నీకు పెళ్ళైపోతే ఆ తర్వాత కేశవ అన్నకి పెళ్ళైపోతే ఆ తర్వాత నేనే కాదన్నా పెళ్లి చేసుకోవాల్సిందే. ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకున్న వయసు కాదురా, నువ్వు చదువుకో. ఇప్పుడు మా అందరికి ఎట్లాగో ఇలా చదువులు లేవు కానీ నువ్వు మాత్రము బాగా చదువుకోవాలరా అంటే, తదస్సు అన్న తదస్సు అని చెప్పేసి అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత అన్న నేనైతే మధ్యాహ్నంగా వచ్చేస్తాను, ఎందుకంటే వదిలికి బోర్ కొడతా ఉంటుంది కదా, నేను వచ్చి కంపెనీ ఇస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కన్నా. ఇంకా మాధవ్ అయితే ఫీల్ అవుతా ఉంటాడు పాపము, ఎందుకంటే అయ్యో ఆ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతే ఈ కన్నా ఏమైపోతాడో ఏమో అనేసి ఫీల్ అవుతా ఉంటాడు. అలా ఫీల్ అవుతా అతను వర్క్ చేస్తాడు కదా ఆ ప్లేస్ కి అయితే పోతాడు అనమాట. చికాగ్గానే ఉంటాడు. అక్కడ వర్క్ చేసి ఆయన అడుగుతాడు అనమాట, అన్న సిమెంట్ ఎన్ని కలపాలంటే రోజు కొత్త కలుపుకో ఎంతైనా కలుపుకొని ఆయన కసులుకుంటాడు. మన కాలు కూడా దెబ్బ తగులుతుంది. అయినా కూడా అంటే మా మనసు ఏదో ఆలోచిస్తా ఉంటాడు, కానీ వ్యక్తిపరంగా చాలా మంచోడు కదా తనైతే. అలా ఆలోచించడం వల్ల తగులుతుంది అనమాట. తగిలినా కూడా సరే ఇంకా ఏమైందన్న అంటే, ఏమైతే నీకెందుకురా, ఊళ్ళో వాళ్ళ ప్రతి ఒక్కటి ఏంటి అని అడుగుతున్నా అంటే, అన్న ఫంక్షన్ నిన్న బాగానే జరిగింది కదన్నా, ఎందుకన్నా అంత కోపంగా ఉన్నావా అనేసి ఆ వర్కర్ ఉన్న ప్లేస్ అతను అడుగుతాడు. మళ్ళీ సారీ చెప్పడు కానీ సరేలే ఏదో ఆలోచించు అన్నాను కానీ ఏమనుకోబాక అని చెప్పేసి తన పని తను చేసుకుంటా పోతాడు. ఇంకా మహాలక్ష్మి అయితే హాస్టల్ కోసం అని చెప్పి ఒక హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆమె అయితే బాగా స్ట్రిక్ట్ అనమాట. ప్రూఫ్ ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. అది నేను చాలా స్ట్రిక్ట్ అని మాట్లాడుతుంటే ఇతను బాలులాగే మాట్లాడతాడు. మీ ఆయన మిమ్మల్ని వదిలేసి ఎన్ని రోజులు అయ్యిందండి అంటే, నీకెలా తెలుసు అని అడుగుతుంది హాస్టల్ వార్డు. మీరేమో అలా నోట్ చేసుకుని పడిపోతా ఉన్నారు కదా అని చెప్పేసి పోతారు. మళ్ళీ ఇంకొక హాస్టల్ పోతారు. ఆమెమో బ్యూటీ అనమాట, ఫేస్ కి మేకప్ వేసి ఫేస్ ప్యాక్ వేసుకొని ఉంటుంది. బ్యూటీ అంటే ఎక్కడ బ్యూటీ అని చెప్పి ఎదుగుతా ఉంటాడు. సేమ్ బాలు రియాక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇతను కూడా. ఎందుకంటే పోయిన చోటల్లా ప్రూఫ్ అడుగుతా ఉన్నారు. అట్లాగే ఎన్ని ప్లేస్ లో తిరిగినా అసలు దొరకదు అనమాట. అందరూ ప్రూఫ్ అడుగుతుంటారు. మహా అంటుంది, నేను ఆధార్ కార్డు అవన్నీ ఫోన్ లో పెట్టుకుని ఉండాల్సింది, ఆ జుట్టు పోలుగాడు చెప్పాడు ఏదైనా ఫోన్ లో పెట్టుకోవాలని చెప్పి, నేను పెట్టుకోలేదే అని చెప్పేసి అని అంటుంది అనమాట. కానీ ఆల్రెడీ వీడికి ఫోన్ లో ఉంది కదా చూపించడు. అది నేనేమో గుండెల్లో పొదరిల్లు కడదా అనుకుంటే ఈమెంది హాస్టల్ కి పోతాను అంటున్నదని చెప్పేసి చాలా ఫీల్ అవుతా ఉంటాడనమాట. ఇక్కడ మాధవ్ వాళ్ళైతే కూర్చొని ఉంటే డబ్బులు వచ్చిస్తారు అనమాట. అదే నేను ఫంక్షన్ జరిగింది కదా వాళ్ళకైతే డబ్బులు ఇస్తా ఉంటాడు మాధవ్. అప్పటికే వాళ్ళ పెదనాన్న వాళ్ళు వస్తారు. వీళ్ళది కోర్టు కేసులో ఉంది, మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా ఫంక్షన్ చేస్తారు, చేయడానికి వీళ్ళని చెప్పాం కదా అంటే, వీళ్ళు మరమ్మతులు చేయడానికి లేదని చెప్పారు కానీ ఫంక్షన్ చేయడానికి లేదని చెప్పలేదు అని చెప్పారంటే, లేదు ఇప్పుడు ఇక్కడ టెంట్ వేశారు, అక్కడ భోజనాలు పెట్టారు, వీటన్నిటికీ మీరంతా డబ్బులు కట్టండి అంటే, మన ఇంట్లో ఏంది డబ్బులు కట్టేది అని చెప్పేసి మాధవ్ అడుగుతారు. మన ఇల్లు ఏంట్రా, ఇది మా ఇల్లు, మా పర్మిషన్ లేకుండా మీరు చేయడానికి లేదు, ఇంకొంచెం ఉంటే సామాన్లన్నీ ఎత్తి బయట పడేస్తానని చెప్పేసి అంటాడు. ఇంకా నారాయణ అంటే వాళ్ళ నాన్న మాధవ్ వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళ నాన్న కోపం వచ్చి ఇట్లా నెడతాడనమాట. నెట్టేసి పోయి ఆ గోడకు గుద్దుకుంటాడు, తల పగులుతుంది. లేకపోతే వీళ్ళింట్లో వచ్చి వాళ్ళ సామాన్లు పడేయడం ఏంటి, అట్లా మాట పెరిగి తోసేసరికి ఇట్లా పగులుతుంది అనమాట. పైలసరికి ఉండి ఎంత తేరస్తా అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా మహా వచ్చేసి అంటుంది దాంతో ఇంకా కట్ చేసి వీళ్ళని చూపిస్తారు. ఆమె అంటుంది, సరే తెలిసిన వాళ్ళని ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది. తెలిసిన వాళ్ళ సరే చూద్దాం, ముందు ఇంటికి పోదాం పదంటే, మీ ఇంట్లో ఉంటే అర్థం కావట్లేదు కానీ బయట చూడు ఎంత మంది అడుగుతున్నారు అడ్రస్ అని చెప్పేసి, అడ్రస్ ప్రూఫ్ అడుగుతా ఉన్నారు కదా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతా ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు పేయింగ్ గెస్ట్ అయినా చూద్దాము, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా చూద్దాము అని చెప్పేసి అని అంటుంది. నేను మహారాణి అనుకుంటా ఉంటే ఈ అమ్మాయి ఏమో ఇలా తిరుగుతా ఉంది అని చెప్పేసరికి, సరే ఒక పని చెయ్యి, నా దగ్గర చైన్ ఉంది, ఆ చైన్ కుదవబెట్టేసి డబ్బులు తెచ్చుకుందాము అని చెప్పేసి అని అంటుంది. మీకు ఎందుకంటే కష్టము, నేను డబ్బులు ఇస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత, మీకు చెప్పుకోలేని కష్టాలు కూడా నాకు ఉంటాయి, నాకైనా మీ దగ్గర చాలా తీసుకున్నాను నేను,
ఇంకా తీసుకోలేను అని చెప్పేసి అని అంటుంది. సరే అని చెప్పి చైన్ కుదవడ పెట్టడానికి పోతారు. ఆయన చైన్ చూసి బిల్లు ఉందా అంటే బిల్లు లేదు ఇంట్లో ఉంది అంటే అది చూసి 40,000 ఇస్తానని చెప్పంటాడు. ఇంకా చక్రి వాదించి వాదించి ఒక 60,000 కుదవబెట్టి, అది కూడా అమ్మి కాదు కుదవబెట్టి 60,000 తీసుకుంటాడు. మా మంత్లీ 1800 కట్టాలా అని చెప్పని అంటాడు. ఇంకా తీసుకొని వచ్చి మహా వచ్చేసి ఇదిగో 25,000 తీసుకోండి మీరు, ఎందుకంటే నా టాక్స్ బాగా తిప్పారు కదా, మీ దగ్గర లేకపోతే మీరు వచ్చేసి మళ్ళీ మీ అన్నయ్య డబ్బులు అడగాల్సి వస్తుందని చెప్పేసి ఇస్తుంది. నేనేమో ఆమెని మహారాణి లాగా చూసుకుంటున్నాను, ఈవేమో నాకు డ్రైవర్ లాగా చూస్తుంది అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతా ఉంటాడు. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, తల పగలగొట్టారు కదా వాళ్ళైతే పోలీసులు తీసుకొని వస్తారు. నేను షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.